జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తనను కలిసేందుకు వచ్చే వాళ్ళెవరూ కూడా పూల బొకేల విగ్రహాలు, శాలువాలు తీసుకురావద్దని సూచించిన పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సబ్సిడీ రేట్లకే ప్రారంభమైన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో రైతు బజార్లో సబ్సిడీ పైన కందిపప్పు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఘనబాబు. ప్రపంచవ్యాప్తంగా నేటి సమాజంలో ప్రజలకు సేవలు అందించడంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆదర్శమైన ఎమ్మెల్యే బండారు. రావులపాలెంలో ఇటీవల బ్యూటిషియన్ కోర్సు పూర్తి చేసుకున్న సుమారు 108 మందికి సర్టిఫికెట్లు అందజేసిన సత్యనందారావు. కూటమి నేతలు ప్రజల చెవులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించిన మాజీ మంత్రి పేర్లి. జీవో MS 29 పేరుతో తల్లికి వందనం పథకం తీసుకువచ్చి పిల్లలందరికీ పంగనామాలు పెడుతున్నారన్న నాని. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చే వాళ్ళెవరూ కూడా పూల బొకేలు, విగ్రహాలు, అదేవిధంగా శాలువలు తీసుకురావద్దని సూచించారు. వాటికి బదులుగా ప్రజలకు పనికి వచ్చే వస్తువులను తీసుకురావాలని సూచించారు. ఇక డిప్యూటీ సీఎం అయిన తర్వాత వరుస సమీక్షలతో పవన్ కళ్యాణ్ చాలా బిజీ అయిపోయారు. ఇక తన సైకిల్పై పట్టు పెంచుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రజలకు మేలు చేసే జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడడం లేదు. ఇక అదేవిధంగా అదే టైంలో కూడా తనను కలిసేందుకు వచ్చిన పలు ముఖ్యులతో కూడా కాసేపు ముచ్చటిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. డిప్యూటీ సీఎంను కలవడానికి వెళ్తున్నామని అతిథులంతా పూల బొకేలు, శాలువలు, ఇతర వస్తువులను తీసుకెళ్తున్నారు. నెల రోజుల్లోనే ఇవి భారీగా పేరుకుపోయాయి. తన వద్దకు వచ్చే సమయంలో ఏవి కూడా తీసుకురావద్దని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇక తనను కలిసేందుకు వచ్చే వాళ్ళెవరూ కూడా పూల బొకేలు, విగ్రహాలు, సెలవులు తీసుకురావద్దని సూచించారు. వాటికి బదులుగా ప్రజలకు పనికి వచ్చే వస్తువులను తీసుకురావాలని అభ్యర్థించారు. ఏం సార్ ఏం చేయమన్నారు? రిపీట్ వండుకోమంటారా? ఇట్స్ అమేజింగ్. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే పెట్టాలని చెప్పారు. నిజంగా ఎవరికొకళ్ళకి చాలా మందిగా అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలా మంది విగ్రహాలు, శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్, మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు, శాలువాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం, మా ఎంపీస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇమ్మని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు, విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు, షాల్స్ కూడా తేకండి. నా రిక్వెస్ట్ అదొకటి. ఏదైనా చేయగలిగితే నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకి కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి ఎమ్మెల్యే ఘనబాబు చేతుల మీదుగా రైతు బజార్లో సబ్సిడీ పైన కందిపప్పు పంపిణీ ఆరంభించారు. ఇక నిత్యావసర వస్తువులను ఆకాశాన్ని అందుతున్నాయని, అందులో ఒకటి కందిపప్పు సాధారణ మనవాళ్ళకు కూడా సామాన్యులకు కూడా అందరి ద్రాక్ష పనులా మారింది. ఇక గత ప్రభుత్వ రేషన్ డిపోలో కందిపప్పు ఇవ్వడం మానేశారు. బహిరంగ మార్కెట్లో కూడా 200 పైగా అనుకుంటున్నారు కందిపప్పు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధరలలో నియంత్రణ భాగంగా కందిపప్పు మూలగాడి రైతు బజార్లో ప్రజలకి అవసరానికి అనుగుణంగా శుక్రవారం చేపట్టారు. ఈ
కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అసలు జనాలు అడ్డేస్తున్నారు. జనాలందరూ మీరు పప్పు తీసుకుందాం అనుకుంటున్నారా? కందిపప్పు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళడం మీ అందరికీ తెలుసు. అందులో పేదవాడిని సంపన్నుని చేయాలనేటువంటి ఒక ఉద్దేశం. ఇంతకుముందు కూడా చెప్పాం, పోర్ టు రిచ్ అనేటువంటి ప్రోగ్రాం. దానిలో ముఖ్యంగా అందరి ఆదాయాలు పెరగాలి, వాళ్ళ ఖర్చులు తగ్గాలి. సో అందులో భాగంగా మీరు ఇటీవల చూశారు, పెన్షన్ పెంచాం, 4,000 చేసాం. దాన్ని కూడా 3 నెలలతో కలిపి అందరికీ పంపిణీ చేయగలిగాం. ఇటీవల కాలంలో ఇసుక ఉచితం చేసాం, విపరీతంగా ధరలు పెరిగాయి. అందరిపైన భారం మీ అందరికీ తెలుసు. ఏదైతే నిత్యావసర వస్తువులకు సంబంధించి విపరీతంగా అంటే 2019 నాటికి ఉండేటువంటి ధరలకి 2024 వచ్చేటప్పటికీ అవన్నీ కూడా రెట్టించారు, అంటే డబల్ అయిపోయినాయి. ఏదైతే ఈరోజు గత పాలకులు బటన్ నొక్కితే అందరికీ పడుతున్నాయో ఒక చేతితో ఒక కార్యక్రమం ఇచ్చి మరలా ఇంకొక చేతితో వసూలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రాష్ట్రంలో ఉండే ప్రజానికం అంతా కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచారు. అందులో భాగంగా ఈరోజు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ఈ ధరలు నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటి అడుగు ఈరోజు ఏదైతే నిత్యావసరం కందిపప్పు, బియ్యం రేట్లను తగ్గించే కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఈరోజు కందిపప్పు అయితే 20 రూపాయలు, అలాగే బియ్యం కూడా 7 రూపాయలు, 6 రూపాయలు. ఇంకా ఈ రాబోయే కాలంలో ఇంకా నియంత్రణ వచ్చేదానికి ఇది శుభసూచకం. ఈ ఒకటే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఖర్చులు తగ్గించేటువంటి క్రమంలోనే ఈ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయి. ఈరోజు అప్పులతో ఇచ్చారు, ఖజానా ఖాళీ చేసి ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా తయారు చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రానికి సంపద ఒకవైపు సృష్టించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి అనుభవం. ఒకవైపు సంపద సృష్టిస్తూనే పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ప్రభుత్వం లబ్ధి ఏదైతే ఉందో, పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అమలు చేస్తూనే ఇచ్చిన హామీలు ఒకవైపు నిలబెట్టుకుంటూనే వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గాలు, వాళ్ళ ఖర్చులు తగ్గించే మార్గాలు, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆ సంపన్నులకు వచ్చేటువంటి అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళందరికీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్రంలో కార్యక్రమాలు చెప్పారు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటిసారి విశాఖపట్నం వచ్చే ఈ ప్రాజెక్టుల పైన రివ్యూ కూడా జరిగిందంటే మీ అందరికీ కూడా ఇక్కడ ఎంతమంది విశాఖపట్నం మన నగరంలో అత్యధిక మెజార్టీలతో అందరినీ కూడా గెలిపించినటువంటి ఒక స్ఫూర్తితో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిన్న మనకుండేటువంటి అన్ని సమస్యలు కూడా ఈరోజు రాష్ట్రంలో విశాఖ నగరానికి ఉండేటువంటి గుర్తింపు, గౌరవం, వచ్చేటువంటి పెట్టుబడుల్ని ఏ రకంగా ఉండాలి, ఉన్న ప్రాజెక్ట్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, వాటన్నింటినీ ఎంత వేగవంతం చేసి పనులు నిర్వహించాలని చెప్పి ఒకవైపు ఎయిర్పోర్ట్ విస్తరణ ఏదైతే కొత్త ఎయిర్పోర్ట్ జరుగుతుందో, భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ, మెడ్టెక్ జోన్లో ఉండేటువంటి ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఆయన పర్సనల్ విజిట్ చేయడంతో పాటు విశాఖపట్నంలో ఉండేటువంటి 24/7 వాటర్ సప్లైకి మెరుగైన వాటర్ ట్యాప్ ఇప్పితే నీళ్లు నేరుగా తాగేటువంటి, అంటే మున్సిపల్ వాటర్ 24 hours చేసేటువంటి కార్యక్రమం ఆగిపోయింది. గతంలో మన ప్రభుత్వంలో మొదలుపెట్టాం, 5 ఏళ్ళు అది ఎక్కడుందో కూడా తెలియదు. సో దాని గురించి కూడా ఇట్లా ఏవైతే ఆగిన ప్రాజెక్టులు అన్నీ కూడా నిన్న సమీక్షించుకున్నాం. సో రానున్న రోజుల్లో ఒకవైపు సౌకర్యాలు, ప్రాజెక్ట్స్ మళ్ళీ పూర్తి చేసుకొని విశాఖ నగరంలో ఆదాయాలు సమకూర్చుకునేటువంటి అనేక అంశాలతో పాటు నేను వేదాంత గ్రూప్ కూడా మన ప్రాంతంలోనే ఉండేటువంటి జింక్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఒక బెస్ట్ ప్రపోజల్తో వచ్చారు. ముఖ్యమంత్రి గారిని కలవడం కూడా జరిగింది. త్వరలో అది కూడా గ్రౌండ్ అయితే మనకు ఉద్యోగ అవకాశాలు కూడా
మెరుగైన ఉద్యోగ అవకాశాలు, ఇక్కడ ఉండేటువంటి వారికి పనులు కూడా, ఎందుకంటే నిర్మాణ టైంలో చాలా వరకు ఉంటుంది కాబట్టి వాటన్నిటికీ కూడా మనకి ఈరోజు అవకాశం ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో ఎన్నికలు అందులో పేదవాడిని సంపన్నుని చేయాలనేటువంటి ఒక ఉద్దేశం కూడా చెప్పాం. ఓట్లు ఇచ్చేటువంటి ప్రోగ్రాం, దానిలో ముఖ్యంగా అందరి ఆదాయాలు పెరగాలి, వాళ్ళ కష్టం తగ్గాలి. సో అందులో భాగంగా మీరు చూశారు, పెన్షన్ పెంచాం, 4,000 చేసాం, దాన్ని కూడా 3 నెలలతో కలిపి మనం అందరికీ పంపిణీ చేయగలిగాం. ఇటీవల కాలంలో ఇసుక ఉచితం చేసాం, విపరీతంగా ధరలు పెరిగాయి. అందరిపైన భారం మీ అందరికీ తెలుసు. ఏదైతే నిత్యావసర వస్తువులకు సంబంధించి విపరీతంగా అంటే 2019 నాటికి ఉండేటువంటి ధరలకి 2024 వచ్చినప్పటికీ అవన్నీ కూడా రెట్టించారు, అంటే డబల్ అయిపోయింది. ఏదైతే ఈ రోజు గత పాలకులు బట్టలు నొక్కి అందరికీ పడుతూనే ఒక చేతిలో కార్యక్రమం ఇచ్చి మళ్ళా ఇంకొక చేతిలో వసూలు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి రాష్ట్రంలో ఉండే ప్రజానికి అంతా కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ఈ ధరలను నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటి అడుగు ఈరోజు ఏదైతే నిత్యావసరం కందిపప్పు, బియ్యం రేట్లను తగ్గించే కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఈరోజు కందిపప్పు అయితే 20 రూపాయలు, అలాగే బియ్యం కూడా 7 రూపాయలు, 6 రూపాయలు. ఇంకా ఈ రాబోయే కాలంలో ఇంకా నియంత్రణ వచ్చేదానికి ఇది సూచన. ఇది ఒకటే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఖర్చులు తగ్గించేటువంటి క్రమంలోనే ఈ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయి. ఈరోజు అప్పులతో ఇచ్చారు, ఖజానా ఖాళీ చేసి ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల అంతర్గత తయారు చేసిన తర్వాత ఈ రోజు రాష్ట్రానికి సంపద ఒకవైపు సృష్టించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి అనుభవం. ప్రపంచవ్యాప్తంగా నేటి సమాజంలో సామాన్య ప్రజలకు సేవలు అందించడంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనందరావు అన్నారు. స్థానిక శ్రీ సత్యసాయి అష్టదళ సేవా పుష్పం ఇటీవల పిటిషన్ కోర్సు పూర్తి చేసుకున్న సుమారు 108 మందికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బండారు సత్యనందరావు, సత్యసాయి జిల్లా సేవా సంస్థల కోనసీమ జిల్లా అధ్యక్షులు అడపాల కొండపాపు ముఖ్య అతిథులుగా హాజరై శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సత్యనందరావు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి బాబా వారు సాక్షాత్తు భగవత్ స్వరూపాలని, అదేవిధంగా వారు అవతరించినప్పుడు మనం కూడా పుట్టడం మన అదృష్టమని అన్నారు. ఇక వారు స్థాపించిన సంస్థలు ప్రపంచానికి ఆదర్శనీయమని, కోట్లాది మంది బాబా వారి బోధనలకు పరివర్తన చెంది ప్రేమ సేవ ద్వారా జీవితాలను ధన్యత చేసుకుంటున్నారని, అందులో బాబా వారి బోధనలు అనుసరించిన వారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రభాకర్, స్థానిక సేవా సంస్థల ట్రస్ట్ చైర్మన్ కొవ్వూరి వివేకానందరెడ్డి, సమితి కన్వీనర్ కొవ్వూరి బ్రహ్మారెడ్డి, జిల్లా ఆధ్యాత్మిక విభాగ సమన్వయకర్త అడప రాంబాబు, గ్రామ పెద్దలు గుత్తుల పట్టాభి రామారావు, అదేవిధంగా వెలగల శ్రీనివాసరెడ్డి, మండవల్లి గణేష్, కోట వెంకటేశ్వరరావు, ముద్దింశెట్టి శ్రీనివాసరావు, నందం సూరిబాబు, విస్తా సత్యనారాయణ, సాయి సేవదళ సభ్యులు మన్యం పర్వత వర్జన్రావు, అదేవిధంగా నడింపల్లి రామకృష్ణారావు, ఎస్విఎస్ రెడ్డి, పెరవలి వెంకటేశ్వరరావు, చిల్లా వెంకటరెడ్డి, సిద్ధిరెడ్డి, అదేవిధంగా రామకృష్ణ, చెక్క ప్రకాష్, చింతలపూడి రామభద్రారావు తదితరులు పాల్గొన్నారు. బాబా గారి ఆశీస్సులు పుట్టపర్తిలో వెలసిన బాబా గారు ఏదైతే కోరుకున్నారో ఆయన ఆశయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ సత్సాయి వారి భక్తులుగా, ఎందుకంటే నాకు సహజసాయి కాలేజీలో అంటే నాకు సీనియర్ మా వర్ధన గారు, అప్పటి నుంచి తెలిసి నాకు, నేను రాజకీయాల్లో కాకుండా కాలేజీలో చదువుకునేవాడు. ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఒక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో
ఎంతో చురుగ్గా పాల్గొంటూ సత్సాయి డివోటీగా మన ప్రాంత ప్రజానికానికి సేవలు చేసినటువంటి నా మిత్రుడు వర్ధనరావు గారు, కోనసీమ జిల్లా అధ్యక్షులు, నాకు రిలేషన్ కూడా మా బంధువులు, మా కోబ్రదరు శ్రీ కొండబాబు గారు, సత్సాయి డివోటీ శ్రీ ప్రభాకర్ గారు, ఇచ్చేసిన సత్సాయి డివోటీస్ ఇక్కడ పాల్గొన్న నేడు సర్టిఫికేట్స్ అందుకుంటున్నటువంటి 50 మంది సోదరిమణులకు పెద్దలు. ముందుగా మాట్లాడడం చాలా వివరంగా విధంగా అన్ని చెప్పారు, వారి అనుభవాలు కూడా చెప్పారు. మరి ఆధ్యాత్మిక విద్యాపరంగా సేవాపరంగా 2011లో ప్రారంభించబడి ఈ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చిన్నపిల్లలకు బాల వికాస్ కింద మారల్ వాల్యూస్ అంటే నీతిని ప్రబోధించే రామాయణం, మహాభారతం వంటి కథలు వినిపించడం ద్వారా వారిలో నైతిక విలువలు పెంపొందించేలా ప్రతి వారం కూడా ఇక్కడ బాల వికాస్ కార్యక్రమాలు నిర్వహించడం, ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ కూడా వారానికి నెలకి 4 వారాలు మెడికల్ క్యాంప్స్, ఐ క్యాంప్స్ అనేక రకాల 13 విభాగాలకు సంబంధించి మెడికల్ క్యాంప్స్ కూడా డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి పేద ప్రజానికానికి వైద్య సేవలు అందించడం. ఇందాక చెప్పినట్టుగా బ్యూటిషియన్ కోర్సే కాదు, టాలీ కాదు, లేదా ఉచిత కంప్యూటర్ శిక్షణే కాదు, టైలరింగే కాదు, ఎంబ్రాయిడరీ అంటే లేటెస్ట్ వచ్చినటువంటి ఎంబ్రాయిడరీ డిజైనింగ్ లాంటి వర్క్సే కాదు, మహిళలకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా అనేక సేవలు. నేను కూడా ఇక్కడ చాలాసార్లు పాల్పంచుకున్నాను. అనేక మందికి ఈ యొక్క శిక్షణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా సేవా కార్యక్రమాలు బాగా అన్నదానం కానీ, వస్త్రదానం కానీ అనేక రకాలైనటువంటి వారికి సహాయ సహకారాలు కూడా అందించినటువంటి సంస్థ మన సత్సాయి సేవా సంస్థ. నేను కూడా వర్ధనగా ఫోన్ చేస్తూ ఉంటాను, ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే చాలా పేదలలో గవర్నమెంట్ ద్వారా పంపించాం, మేము కూడా ఏదో డబ్బులు ఇచ్చి వచ్చాం, మీరు కూడా ఏదో చేయండి వెళ్ళి ఎవరైనా కొంతమంది సహకారం తీసుకుని వారు చాలా మందికి అక్కడ అగ్ని ప్రమాద బాధితులను కూడా అనేక మార్లు నేను చెప్పడం వాళ్ళు స్వయంగా వాళ్ళు తీసుకుంటే వాళ్ళు వెళ్ళారు, మేము చెప్పి కూడా వెళ్ళి వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆ బాధితుల్ని ఆదుకోవడం, ఎదురైన సహాయ సహకారాలు అందివ్వడం చాలా గొప్ప విషయం. ఇక్కడ సమాజంలో ఎవరి బాగు వాళ్ళు, ఎవరు పడిన వాళ్ళు, ఎవరి స్వభావం వాళ్ళు చూసుకునే సమాజంలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇటువంటి వాళ్ళు అద్భుతంగా ఉంటారు. ఇక్కడ నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి, తోటి వారికి కూడా నా వంతు సహాయ సహకారాలు అందివ్వాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు వాళ్ళ సమయం ఖర్చు పెట్టుకుని, ఇక్కడ డబ్బు కంటే సమయం చాలా విలువైంది. మనం సమయం కేటాయించడం అంటే చాలా గొప్ప విషయం. అంటే మన పనులన్నీ మార్చుకుని, మన వ్యాపారాలు మార్చుకుని, మన సంపాదన కోల్పోయి ఈ సేవ కార్యక్రమాలకు సంబంధించినట్టే చాలా గొప్ప విషయం. మరి వర్ధన గారు అనేక ఆ విషయాల్లో చాలా కార్యక్రమాల్లో ఈనాడు ఈ సంస్థ వస్తే ఆనందంగా ఉంది. ఎవరో ఏ ప్రభుత్వం ఎవరో ఏ సహాయ సహకారం అందించింది ఏం లేదు. నేను 3 సార్లు శాసనసభ్యుడిగా చేశాను, 4వ సారి శాసనసభకు వచ్చాను. కానీ నేను నన్ను ఎప్పుడూ ఏం పాడలేదని, రూపాయి కూడా సంస్థ ప్రభుత్వం నుంచి కానీ నా నుంచి కానీ ఏనాడు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అని ఈనాడు చెప్పలేదు. ఆయన కానీ స్వచ్ఛందంగా ఏదైతే సత్సాయి ఓడిసా వాళ్ళందరూ కలిసి చేయమంటే చాలా గొప్ప విషయం. నేను హృదయపూర్వకంగా సత్యసాయి సేవా సంస్థ సభ్యుల్ని వర్ధన గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. వారి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని, వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, వారు చేసే సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వృతాభక్తిగా మాకు కూడా కొంత పాల్పంచుకునే అవకాశం, సేవ చేసే అవకాశం కూడా కల్పిస్తే నేను కూడా వాళ్ళతో పాటు పాల్పంచుకుంటామని, నా వంతు సహాయ సహకారాలు కూడా నేను అందిస్తానని కూడా, ఏ కార్యక్రమం చేసినా కూడా మర్చిపోమని వారిని కూడా కోరుకుంటూ, మరి మహిళలు చెప్పారు చాలా చక్కగా. మన ఎవరో మా అమ్మాయి ఎవరో సాధనా సింగ్ గారు కూడా ఆయన మా శిష్యుడే, అదే వేరమనమ్మ చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు, ఫ్రీ ఉచితంగా అందరూ వచ్చి నేర్చుకున్నాం. చాలా మంది చెప్పారు అందుబాటులో ఉంటుంది. నేను ఎక్కడికో వెళ్ళి పనిగట్టుకుని చేసుకుని డబ్బులు కట్టి చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎంతో చుట్టువారికి కూడా పక్కవారికి కూడా ఒక విధమైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. నేర్చుకో దగ్గర ఉంది కదా మనం వెళ్ళి నేర్చుకుందాం.
మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ కొత్తగా అవసరమైతే మా నియోజకవర్గం ఇతర ప్రాంతం కూడా విస్తరించాలి. ఈ యొక్క ఏ పద్ధతులు అయితే ఇక్కడ ఈ రకంగా వ్యవహరిస్తున్నారో అదే ఇతర ప్రాంతాలు కూడా చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. కొత్తపేటలో కానీ లేదా ఇప్పుడు నాలుగు చోట్ల ఏర్పాటు చేస్తే ఇంకా అందుబాటులో ఉంటుంది. రైల్వే సెంటర్లు వెళ్ళండి, నేను కూడా ప్రయత్నం చేస్తాను. భద్రంగా మీ యొక్క గైడెన్స్ కూడా తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరినీ కూడా నేర్చుకోవడం వాళ్ళందరినీ అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కూటమి నేతలు ప్రజల చెవులకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పుడు కూటమి నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారే తప్ప ప్రజలు హ్యాపీగా లేరని వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పథకం అమలు అమ్మఒడికి కూడా కాపీ కొట్టి తల్లికి వందనమని పేరు మార్చి తీసుకువచ్చారని పేర్ని నాని విమర్శించారు. ఈ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్ళను ఒకటి అడుగుతున్నాను, జీవో MS 29 పేరుతో తల్లికి వందనం పథకం తీసుకువచ్చారు. వాస్తవంగా అది జగన్మోహన్ రెడ్డి పథకం. అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం అని పెట్టారు. ఇక జగన్ ఒక్కరికే ఇచ్చాడు, ఇక మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తామని చెప్పారు. ఒకరైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 45,000, నలుగురైతే 60,000 ఇస్తామన్నారు. నిజమే, చంద్రబాబు నాయకత్వంలో కూడా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో మాత్రమే పిల్లలందరికీ పంగనామాలు కూడా అని అన్నారు. కూటమి నేతలే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జేపీ నడ్డా, పురంధేశ్వరి అందరూ కలిసి పిల్లలకు పంగనామాలు పెట్టారు. ఇక జనాలకు మోసం చేయడం తప్ప ఇది మరొకటి కాదు అని నాని అన్నారు. పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా? పాంప్లెట్ చూసారా? ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకి 1,500, సంవత్సరానికి 18,000. ఈ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ పాపకి 15,000, ఈ పాపకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి. పిల్లలకి అంటే అట్లా చదువుకున్న వాళ్ళందరికీ ఎదుగు ఆ చిట్టికి కూడా 15,000 వస్తుంది ఇంకో సంవత్సరం. మీకు 18,000 వస్తుంది, మీకు 18,000 వస్తుంది. ఏమ్మా హ్యాపీ కదా? ఏమ్మా పింఛన్ ఎవరన్నా మన పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి 4,000 పింఛన్ వస్తుంది. వికలాంగులు ఉంటే 6,000 వస్తుంది. ఇంటికే పట్టుకొచ్చిస్తాం వాలంటీర్ ద్వారా, ఏం ఇబ్బంది లేదు. ఏమ్మా హుషారు బోనస్. ఏమ్మా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్. రేపు పొద్దున ఆటోమేటిక్ అయిపోతుంది. విన్నారు కదా, ఆయన చెప్తున్నాడు 15,000, 15,000, 15,000, 15,000, 15,000. మామూలుగా హోల్సేల్ మార్కెట్లో పిలుస్తూ ఉంటారు. ఏంటయ్యా అంటే 15,000, 15,000, 15,000, 15,000 యాపీయే కదా అన్నాడు. ఎవరు యాపీ? అన్నాయన యాపీ. ముందు ఒక ఎస్కార్టు, వెనక ఒక పైలట్, గన్మెన్లు, పెద్ద కారు, నెత్తి మీద లైటు, సెక్రటరియట్ల ఆఫీసు. ఎవరు యాపీ? ఆ సైకిల్ మీద కనపడ్డాయన ఆపి. మళ్ళీ సైకిల్ ఎక్కట్లా, ఈ కారే. ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు, ఆయన ఒక్కడే యాపీ. ఆ పిల్లల యాపీ కాదు, తల్లి యాపీ కాదు. ఆయన చెప్పాడు తల్లికి వందనం, ఈ పిల్లకి, ఆ పిల్లకి, ఈ పిల్లడికి, ఆడికి, ఈ చిట్టికి, తమ్ముడికి, ఆడికి, ఇడికి, బుజ్జిగాడికి, ఆడికి, ఇడికి అని చెప్తున్నాడు యాపీ. మరి ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు. ఎవరికైతే చెవులు కింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ, ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు మాత్రం అన్హ్యాపీ, మీరు మాత్రం హ్యాపీ. బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు మీరు. ఆ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఎందుకు అడుగుతున్నానంటే, జీవో MS నెంబర్ 29, తల్లికి 15,000, తల్లికి వందనం. వాస్తవంగా ఈ పథకం ఎక్కడది? జగన్మోహన్ రెడ్డి గారి పథకం, అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు. మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. ఒకరైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 40,000, నలుగురైతే 60,000. నిజమే, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే, తల్లికి మాత్రమే వందనం, పిల్లలందరికీ పంగనామాలు. ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు
భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు, పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందనం పిల్లలకు పంగనామాలు. అంటే జనాల్ని మోసం చేయటంలో, అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో, అది కూటమి డైలాగే, 6 అడుగుల బుల్లెట్ అని. 6 అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు. 6 అడుగుల అబద్ధం నడిచి వస్తే ఎట్టా ఉంటుందో చంద్రబాబు గారు నడిచి వస్తే అంతే సేమ్ మనకు కనపడుతుంది కదా. 2014 మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో, ఏ మేనిఫెస్టో చూసుకుని ఏముంది? అంతా మోసం, దగ. విశాఖ జిల్లా పెందుర్తి మండలం 93వ వార్డు పరిధిలోని జీవీఎంసీ సాధారణ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమం మహోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం ఉదయం స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నా శైలజ సాదరధాన్య జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, అదేవిధంగా మేయర్ హరివెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, బీజేపీ కన్వీనర్ గొల్లా రామనాయుడు హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులకు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే స్థానికంగా ఉన్న అన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలని వివిధ కాలనీలకు చెందిన నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతి పత్రాలను సమర్పించి సమస్యలను తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో పక్క పల్లి నారాయణపురం తదితర ప్రాంతంలోని ఆలయాలను అతిథులు దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్తో పాటు జీఎంసీకి చెందిన వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పిల్లి జగన్మోహన్ పాత్రుడు, అదేవిధంగా బల్లా రవి, ఆదిబాబు, బంటు సురేష్, నూకరాజు, గొల్లపల్లి శ్రీను, ఎర్ర నాగరాజు, దాట్ల మధు, పూడిపెద్ది శర్మ, భీమేష్, గొర్ల నాగరాజు, పలువురు అధికారులు సందర్శించుకున్నారు. అందులో మా ఆనంద్ కూడా ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఓకే, అక్కడ ఈరోజు ఇక్కడ సుమారు 1,93,00,000తో వివిధ పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు ఓపెన్ కూడా చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మనము ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ విషయంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి వార్డుని డెవలప్మెంట్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు 93వ వార్డులో వివిధ పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తాము. ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్స్, డ్రైన్స్, అలాగే వాటర్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా జీవీఎంసీ ఎప్పుడు కూడా ప్రజలకి ఎప్పుడు నిరంతరం కూడా అండగా ఉండి అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంది. రేపు ఎల్లుండో నాకు ఎలక్షన్ ప్రచారంలో ఏమి కావాలని స్థానికులు కోరారో అవన్నీ కూడా తీసుకుని మేయర్ గారు, కమిషనర్ గారితో కూర్చోవటం, అవన్నీ ఒకటి శాంక్షన్ చేయించటం, అవన్నీ కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నైట్ 9 గంటల వరకు విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో తిరిగి నైటు ఎయిర్పోర్ట్లో 2 అవర్స్ సమీక్ష చేసి అధికారులని, ప్రజాప్రతినిధులతో ఏదైతే విశాఖపట్నానికి ప్రయారిటైజ్ చేసి దగ్గర 15-16 ఇష్యూస్ని తీసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎంత గొప్పగా అంటే 5 సంవత్సరాల్లో ఈ పనులు జరిగితే 5 సంవత్సరాల్లో విశాఖ మనం ఎవ్వరూ చూడనంత ఎత్తుకి ఎదిగే కార్యక్రమాలు నేను తీసుకోవటం, డబల్ డెక్కర్ బస్సులాగా ఫ్లైఓవర్స్, ఒకటి రోడ్డు మార్గం, దానిపైన మెట్రో, డబల్ డెక్కర్ బస్సులాగా ఒక ఫ్లైఓవర్ ఒకదానికే వాడకుండా ఏరే సిటీస్లో ఉన్న మోడల్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మంచి బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక చోట అయితే 2 డబల్ డెక్కర్ కాదు, 2 రోడ్లు పైన మెట్రో వచ్చే విధంగా కూడా చేసే కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే భోగాపురం ఎయిర్పోర్టు సంవత్సరన్నర కాలంలో వర్కింగ్లోకి వచ్చేట్టు కూడా ప్రణాళిక సిద్ధం చేశాం. ఎన్టీఆర్ సుజల స్రవంతి కానీ ఇతరత్ర తాగునీరు, సాగునీరు జీవీఎంసీలో 2 సంవత్సరాల తర్వాత 24/7 24 గంటలు నాణ్యమైన నీరు ఇచ్చే పథకానికి అంకురార్పణ జరిగింది. ఇలా ఎన్నో మంచి నిర్ణయాలు, ఉద్యోగ ఉపాధి అవకాశం, మరి ముఖ్యంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి పంచగ్రామాల సమస్య తాడి తరలింపు మీద సుదీర్ఘమైన చర్చ చేశాం. నిన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ 2 సమస్యలు ఫైళ్లు పట్టుకుని 10 రోజుల్లో వారి దగ్గరికి రమ్మని. డెఫినెట్గా
రాబోయే రోజులు విశాఖ జిల్లాకి, ఉమ్మడి విశాఖ జిల్లాకి కానీ, విజయనగరం శ్రీకాకుళానికి కానీ మంచి రోజులు రాబోతున్నాయని నాకు పూర్తి విశ్వాసం కలిగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిత్యావసర వస్తువులే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ధరలోకి తీసుకొచ్చిందని, ఈ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వం అని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణితెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తమకు తక్కువ ధరకే ప్రజలకు నాణ్యమైన కందిపప్పు, బియ్యం అందించే కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణంలో ఎంపిక చేసిన పలు కిరాణా షాపుల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కందిపప్పు కిలో 160 రూపాయలు, బీపీటీ సన్నబియ్యం కిలో 48 రూపాయలు పార్కెట్ ధర కన్నా తక్కువగా ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీలక్ష్మి, ఆర్ఐ వెంకటేశ్వరరావు, చస్సు బ్రహ్మణం, అదేవిధంగా తత్తు, రవి, జనసేన టీ నాయకులు దేవరపల్లి చిన్నబాబు, సూర్యవరపు సురేష్, మార్పిడి రంగారావు, పిల్ల శివశంకర్, కోట సాయి, ఆగంటి ప్రభాకర్, రెట్టెం రామారావు, దానం లాసర్ బాబు, అదేవిధంగా చక్రవర్తులు శ్రీనివాసు, అదేవిధంగా రెడ్డెం భాస్కర్ రావు, జనపరెడ్డి రాంబాబు, రవ్వ భాస్కర్ రావు, చెన్న చంద్రరావు, అదేవిధంగా వనుము వీరబాబు, వీర మహిళలు పాల్గొన్నారు. మా జనసేన సంబంధించిన నాదెళ్ల మనోహర్ గారు ఈ సివిల్ సప్లై శాఖ మంత్రిగా నియమింపబడ్డారు. వారి సారథ్యంలో మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు టోటల్గా ఈ సివిల్ సప్లైస్ ప్రక్షాళన ప్రారంభమైంది. మీరు గత 40 రోజులుగా చూస్తున్నారు. మా నాదెళ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో అనేక గొడవలను తనిఖీ చేయడం, ఫేర్ షాపులు తనిఖీ చేయడం, ఈ సప్లై చేస్తున్నట్టు వస్తువులను తనిఖీ చేయడం కూడా మీరందరూ కూడా చూశారు. అందులో భాగంగానే ఇప్పటికే 185 రూపాయల మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా ఒక చిరు ప్రయత్నం అనేప్పటికీ కూడా సామాన్యుడికి బాధ్యతగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ముందు నుంచి చెప్తున్నాం. చిన్న చిన్న విషయాలైనా కూడా ఇవన్నీ కూడా ఎంతో ప్రభావితం చూస్తాయి. సామాన్యుడికి కనీసం ఆ 20 రూపాయలైనా వెలుసుబాటు ఇవ్వాలతో ఈ కార్యక్రమం చేపట్టారు. తప్పకుండా దీన్ని మరింత ముందుగా తీసుకు, అదేవిధంగా సన్న బియ్యాన్ని త్వరలోనే కూడా ఈ మార్కెట్లో నాకు తెలిసి 39.5 కానీ 40 రూపాయలు కానీ పెట్టి అది కూడా అమ్మబోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇది. సామాన్యులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను అనుక్షణం కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటాం. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని మా ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి సారథ్యం చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదేవిధంగా ఈ శాఖకు సారథ్యం నాదెళ్ల మనోహర్ గారికి కానీ ఈ విషయాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మకమైన మార్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా సామాన్యుడికి అందుబాటులో తీసుకురావడానికే మా ప్రయత్నం. అందులో తొలి ప్రయత్నమే ఈ కందిపప్పు ఈ రోజున 160 రూపాయల చొప్పున అందజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఉంటాయి. సామాన్యుడికి మరింత వెలుసుబాటుగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. జై జనసేన. భోగాపురం ఎయిర్పోర్టు పనులు 2026 మార్చి నాటికి కూడా పూర్తి చేసి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి చేసే స్థాయిలో చర్యలు తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ తెలిపారు. డివిఆర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తాడి రత్నాకర్ మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ను సందర్శించేందుకు ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్టు అభివృద్ధికి గత వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. జిఎంఆర్ సంస్థ దీనిని పూర్తి చేసి బాధ్యతలు తీసుకుంటుందని అన్నారు. ఎయిర్పోర్ట్లకు చేరేందుకు కూడా దారిలో గల 12 జంక్షన్లను అభివృద్ధికి 1200 కోట్లు కూడా ఖర్చు వ్యయం అవుతుందని చెప్పారు. ఇక అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి వద్ద నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యంతో కూడా పనిచేస్తుందని, దీనికి 800 కోట్ల రూపాయలు కూడా అవుతుందని అన్నారు. ఇది పూర్తయితే జిల్లాలో 2,80,000 ఎకరాల సాగు భూమికి నీరు అందించి రైతులకు బాసటగా నిలుస్తుందని అన్నారు. ఇక సాగునీరు కాకుండా జిల్లాలోని తాగునీటికి ఇబ్బందులు కూడా పూర్తి పరిష్కారం అవుతున్నాయని అన్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలకు అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ వివరించారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ అధికారంలోకి తీసుకురావడానికి అత్యధిక శాతం మెజారిటీ చూపించినటువంటి, అభిమానం చూపించినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి నిన్న మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో జిల్లా పర్యటన మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి ఏర్పాటు చేసుకోవడంలోనే నిదర్శనం వెలువెత్తుతుంది. అదేవిధంగా అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి పైన
మొట్టమొదటిసారిగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ ప్రణాళికల్ని ఏ విధంగా అమలుపరచాలో నిన్న చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి దానికి ఒక దిశానిర్దేశం చేయడం అనేది నిజంగా ఆనందదాయకం. మన ఉత్తరాంధ్ర ప్రజల తరపున ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా విశాఖపట్నంలో మరి నిన్న ఎస్రాయవరం మండలం దార్లపూడి దగ్గర పోలవరం ఎడమ కాలువ పనులు ఆయన ప్రారంభించడానికి తగు చర్యలు తీసుకోవడం, అందులో భాగంగా సుమారు 800 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతున్నప్పటికీ కూడా, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర బడ్జెట్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా, ఏదేమైనా అనకాపల్లి జిల్లాలో 2,20,000 ఎకరాలకి సాగునీరు అందించే విధంగా ఈ పోలవరం ఎడంకాలం పూర్తయితే మనకి రైతులందరికీ కూడా ఒక బాసటగా నిలుస్తుంది. మరి ఒక్క కాలం సాగునీరే కాకుండా తాగునీరు కూడా పూర్తి స్థాయిలో మనకున్నటువంటి ఇప్పటివరకు పడుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఈ ఎడమకాల పనులు తప్పకుండా అనకాపల్లి జిల్లా రైతులకి ప్రజలకు కూడా ఉపయోగపడేటువంటిది. కాబట్టి దాన్ని తక్షణమే మొదలు పెట్టమని నేను చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం, కలెక్టర్ గారు కూడా ఆ పని మీద ఈవేళ నుంచి కూడా పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా అనకాపల్లి నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశంలో మరి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్రానికే తలమానికంగా ఉండేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్, అది కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దీన్ని మంజూరు చేయడం జరిగింది. జిఎంఆర్ సంస్థ దీన్ని టేకప్ చేయడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో అందులో కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో కూడా వాటా ఇమ్మని విజయసాయి రెడ్డి వారిని బెదిరించడం, దానికి వెనకడుగేసి జిఎంఆర్ మరి మల్లికార్జున గారు, ఆయన కూడా శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తే, మరి దాన్ని తాత్సారం చేసి 5 సంవత్సరాల పాటు ఆ పనులు చేయకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మరి దాన్ని ఈవేళ మళ్ళీ దాన్ని కంకణం కట్టుకొని పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు భోగాపురం సైట్ విజిట్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిన్ననే దాన్ని పరిష్కారం చూపించి మరి పూర్తి స్థాయిలో జూన్ 2026 సంవత్సరంలో దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి రూపకల్పన చేస్తున్నారు. దాని ప్రకారం ఇంకా జిఎంఆర్ సంస్థ వారు జూన్లో ఓపెన్ చేస్తా ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మార్చిలోనే ఓపెన్ చేయమని నిన్న చెప్పారు. దాన్ని బట్టి ఆ ప్లాన్లో మార్చి జూన్ మధ్యలో ఈ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రేపు త్వరగా పనులు చేయడానికి వీలుగా నిన్న చంద్రబాబు నాయుడు గారి చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి దానికి మెట్రో, ఇవాళ మనకు తెలుసు 5 సంవత్సరాలు మెట్రో పేరు చెప్పారు తప్ప అది ఊరికే భూతత్వంలో చూపించారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ కూడా, ఆ మెట్రో సంబంధించిన డిపిఆర్ కనీసం కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళలేదు, రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయలేదు. కానీ ఇవాళ ఆ డిపిఆర్ని కూడా ఇవాళ వెంటనే మెట్రోని ఒక కొత్త పద్ధతిలో, అంటే ఎక్కువ స్థలం తీసుకోకుండా సింగిల్ కాలంతో సింగిల్ పిల్లర్ మీద మెట్రో ఏర్పాటు చేసి ఆ మెట్రో పైనే డ్యూయల్ పర్పస్, అంటే ఏంటి, దానిలోనే ఒక రోడ్డు అలాగే ఒక మెట్రో రెండు వచ్చేటట్టుగా, అంటే సింగపూర్ ప్రాంతాల్లో ఈ విధంగా ఇప్పటికే మెట్రో నిర్మాణాలు జరుగున్నాయి. ఆ తరహాలోనే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కి ఒక మెట్రోని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొత్త డిపిఆర్ను కూడా తయారు చేయమని నిన్న అధికారులను కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా బీచ్ రోడ్డు, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ 560 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని విస్తరణ చేయడానికి గాను ఆయన శంకుస్థాపన చేశాడు. ఆ పలకలు అలాగే ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా విడుదలైనటువంటి సందర్భాలు లేవు, అంటే పూర్తిగా మోసం. ఇవాళ అదే భీమిలి రోడ్, అంటే బీచ్ రోడ్, విశాఖపట్నానికి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాల్సినటువంటి విశాఖ ఇవాళ అన్ని వసతులు అన్ని రిసోర్సెస్ ఉన్నటువంటి విశాఖని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే విశాఖ నుంచి భీమిలి ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో విశాఖ నుంచి భోగాపురం. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజమమ్మంగి మండలం అట్టంగి గ్రామ పంచాయతీలోని సుమారు 2 నెలలుగా ఉపాధి కూలీలకు వేతనాలు కూడా అందక ఆర్థికంగా తీవ్ర ఆవేదన చెందుతున్నారని స్థానిక ఆదివాసీ నాయకులు
తెడ్ల రాంబాబు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలు పనులు చేసి నేటికి సుమారు 2 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు కూడా కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతో ఉపాధి హామీ పథకం సిబ్బంది పనితీరుపై తెడ్ల రాంబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇక కూలీ సొమ్ములను సకాలంలో ఉపాధి కూలీలు రాక ఇక పనిచేసిన ప్రతిసారి కూలీ డబ్బులను కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిప్పించుకోవడం సిబ్బందికి పరిపాటిగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన వేతనాలను కూడా తక్షణమే మంజూరు చేయాలని రాంబాబు డిమాండ్ చేశారు. త్వరితగతిన ఉపాధి కూలీలను సొమ్ములకు జమ చేయకపోతే రోడ్లపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గూడె లక్ష్మి, తప్పకోట దుర్గాదేవి, తెడ్ల పార్వతి, పొడుగు లక్ష్మి, తెడ్ల కరుణకుమారి, చీడి చిన్నలు, పూసం లక్ష్మి, దాకమరి సత్యబాబు, పొడుగు మల్లిబాబు, పాతర సత్యనారాయణ, మోసిరి మల్లీశ్వరి, పల్ల తదితరులు పాల్గొన్నారు. రాంబాబు, రాజమ్మింగ్ మండలం జడ్డింగి పంచాయతీ చైతన్య కాలనీ నుంచి మాట్లాడుతున్నాం. మేము ఉపాధి కూలీల కింద ప్రతి సంవత్సరం పల్లె టైంలో పనిచేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం మేము పనిచేసిన తర్వాత ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి డబ్బులు పడలేదని చెప్పేసి ఎంపీడీఓల చుట్టూ కానీ పంచాయతీ సెక్రటరీల చుట్టూ కానీ సంబంధిత రాజకీయ నాయకుల చుట్టూ కానీ తిరగడమే సరిపోతుంది. కానీ ఏ రోజు కూడా మేము పనిచేసినటువంటి డబ్బులు ఎప్పుడు కూడా సకాలంలో డబ్బులు పడి మాకు ఇబ్బందుల నుంచి బయట తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలేకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఈరోజు చూస్తే కనుక ఎలక్షన్ ముందు ప్రతి వారం చాలా స్పీడ్గా పడిపోయినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ జరిగిన తర్వాత పొరపాటు కూడా ఒక్క వారం కూడా పడకపోవడం, 6 నుంచి 7 వారాలు మొత్తం సొమ్ములు మొత్తం బకాయిలు ఉండిపోవడం వల్ల కూడా ఈరోజు వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంలో పనిచేసినటువంటి బయట చూస్తే పనులు లేవు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కూలీలు ఈ జీతాలు పడినట్లయితే కనుక ఇట్ల మీద ఆధారపడి ఉన్నటువంటి జీవితాలు చాలా ఉన్నాయి. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని మొదలుపెట్టిందే, ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందే కేవలం పనిలేని టైంలో పని కల్పించాలా, తద్వారా ప్రజలు అభివృద్ధిని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అది నెరవేరుతుందా లేదనేటువంటి స్థానిక నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ అలాగే ప్రభుత్వ అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టకుండా కేవలం తూతు మంత్రం కింద మాత్రమే ఈ పథకాన్ని నడిపితే రానున్న కాలంలో పథకం కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సకాలంలో పేమెంట్లు రిలీజ్ చేసే విధంగా మీరందరూ కూడా చర్యలు తీసుకొని ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో పెట్టాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. అలాగే మొన్న గత వారం 10 రోజుల్లో మేము చూసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంత బకాయి ఉంది ఉపాధి హామీ కూలీలకు అని చెప్పడం జరిగింది. నిజంగా అంత బకాయి ఉంది కాబట్టి ఈరోజు ఎవరికి కూడా మాకు పేమెంట్లు రాకపోవడం అనేది మాకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి ఆ బకాయిలు పూర్తిగా చెల్లించి మేము 7 నుంచి 8 వారాలు ఏదైతే పేమెంట్లు పెండింగ్లు ఉన్నాయో ఈ మొత్తం పేమెంట్లు సకాలంలో రిలీజ్ చేయవలసినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వం తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా దీని మీద మేము నిరసన తెలియజేసి ఇటు పంచాయతీ కార్యాలయం కావచ్చు, అటు ఎంపీడీఓ కార్యాలయం కావచ్చు ముట్టడించి ఆ ధర్నాలు నిరసన తెలియజేసేటువంటి విధంగా మేము అందరం కూడా కార్యాచరణ చేసేటువంటి ఆలోచనలు ఉన్నాం. కాబట్టి అంతవరకు మీరు తెచ్చుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి మా పేమెంట్లో రిలీజ్ చేయవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పర్యటించారు. ఇక 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు, వార్డు టీడీపీ అధ్యక్షులు రామిరెడ్డి కూటమి నేతలతో కలిసి వార్డులో పర్యటించారు. ఎమ్మెల్యేలు సమస్యలపై అధ్యయనం చేశారు. నేరుగా ప్రజలతో మమేకమై ఎమ్మెల్యే వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఇచ్చిన హామీలను అనుగుణంగా పరిపాలన అందిస్తున్నామని కూటమి నాయకులు తెలిపారు. ఇప్పుడు పేర్లు ఆ పేర్లు వేసి సరిపోతుంది కదా. ఆఫీస్లో ఎవ్వరు లేదు అప్పుడు ఇద్దరు ఉన్నాం డైరెక్ట్గా వచ్చింది. విశ్వనాథం గారు రామిరెడ్డి
శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చి ఈ యొక్క 35వ వార్డులో ఎన్నో సమస్యలతో సతమతవుతున్న సమస్యలన్నింటినీ కూడా ఆయన పర్యవేక్షించి అతి తొందరలో ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా సమాధానం చెప్తే దాన్ని పరిష్కార దిశగా తీసుకెళ్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో దక్షిణ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అయిన శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈ మన సీతంరాజ్ సుధాకర్ గారి నాయకత్వంలో ఈ దక్షిణ నియోజకవర్గం సమస్యలు లేని నియోజకవర్గంగా మారాలని రూపు చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ పరంగా జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఉమ్మడి కూటమి అందరు నాయకులందరూ వచ్చినందుకు ఎండతో తిరిగినందుకు చాలా అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. మన వార్డులో సెమ్మేరి తగ్గట్టు నాయకులు తగ్గట్టు ఎమ్మెల్యే ప్రతి ఒక్క సమస్య కూడా వార్డు నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ మన కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే కానీ సంపూర్ణంగా ఏ మాట అయితే ఇచ్చాడో గెలిచిన వెంటనే ప్రతి ఒక్క డోర్ టు డోర్ తిరుగుతామన్నాడు. ఆయన వచ్చాడు, సమస్యలు పరిష్కరించారు, ఆఫీసులు కూడా తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారాలు జరుగుతాయని మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, మేజర్ మనకు ఉండేది పూర్ణ మార్కెట్ మేజర్ సమస్య, తర్వాత ఇప్పుడు మన పిక్కిరిపేట ఒకటి, అలాగే అక్కడ మాకు ఫిష్ మార్కెట్ ఒకటి, అక్కడ రైతు బజార్ ఒకటి, చాలా ఉన్నాయి, జనతా బజార్ ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఇక 4 రోజులు అవ్వలేదు. సమస్యలు వెంటనే ఆల్ స్ట్రీట్లు ఆలు కూర్చోడానికి కూడా టైం లేదు. టైం వచ్చినప్పుడు అన్ని కార్యక్రమాలు అందరం కలిసి కూర్చొని సమస్యల పరిష్కారం చేస్తున్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఉదయం 7 నుంచి 8 నుంచి ఇంతవరకు నాయకులందరూ ఈ సమావేశాలు సామరస్యంగా పరిష్కరించడానికి పేరున నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సమావేశం ముగిస్తున్నాను. భారంగా మారిన నిత్యావసర సరుకుల ధరలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాల కొండబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లు, పెద్ద సంస్థాగత అదేవిధంగా రిటైల్ దుకాణాల వద్ద సరసమైన ధరలకే నాణ్యమైన సరుకులను విక్రయించే కార్యక్రమాన్ని శుక్రవారం కాకినాడ పట్టణంలోని పరిధిలోనికి గాంధీనగర్లో రైతు బజార్లో కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమోడి కొండబాబు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే క్రమంలో తొలిత పింఛన్ పెంపు, ఆ తర్వాత ఉచిత ఇసుక విధానముతో పాటు ఇక నేడు సామాన్య ప్రజలకు భారంగా ఉన్న నిత్యావసర సరుకుల ధరలను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో డిఎస్ఓ ఎంవి ప్రసాద్, అదేవిధంగా డిడి అమృత్, సిహెచ్ఓ ప్రసాద్ రావు, ఎంఎస్ఓ ఎంహెచ్ఓ డీడా, అదేవిధంగా పృథ్వీచరణ్, గాంధీనగర్ రైతు బజార్ ఎస్టేట్ అధికారి వైసీవా, అదేవిధంగా ఇతర మార్కెటింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ 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 ఒక్కసారి గురుగారు ఎలా ఉన్నారు? మీరు చేయి పెట్టకండి సార్. అలా ఒకసారి పైకి సార్ సార్ చేయి పెట్టకండి ఇలా చూడమ్మా సార్ సార్ ఒక్కసారి కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏ మాట చెప్పిందో అధికారం వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకుంటుంది. ఇప్పటికే అంచులంచులుగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. మొన్ననే చెప్పిన ప్రకారంగా పెన్షను 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, ప్రారంభించుకున్నాం. అదేవిధంగా నిన్న కాక మొన్న ఉచిత ఇసుక ఏదైతే ఇస్తానన్నారో అది కూడా ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి
ఏదైతే భారంగా మిగిలిందో నిత్యావసర వస్తువులు దానిపైన కూడా కందిపప్పు కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో భారం అయింది, దాన్ని కూడా తగ్గిస్తామని చెప్పారు. ఆ విధంగానే తీసుకుంటే ఈ రోజున కందిపప్పు 180 రూపాయలు ఉండి కందిపప్పు ఈరోజు 160 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ప్రారంభించారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. అదే గత ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తానని చెప్పారు, కానీ సన్నబియ్యం ఇవ్వలేదు, ప్రజల్ని మోసం చేశారు. అలాంటి సన్నబియ్యం ఈరోజు మార్కెట్లో విలువ 55 రూపాయల 85 పైసలు ఉంటే దగ్గర 56 రూపాయలు ఉంటే 49 రూపాయలకి ఇస్తున్నాం. ఈ రోజున ఇప్పుడే ప్రారంభించాం, దగ్గర 7 రూపాయలు కలిసి వస్తుంది. అదేవిధంగా సోనా బియ్యం 52 రూపాయల 50 పైసలు ఉంటే 48 రూపాయలకి ఇస్తున్నాం. ఈ రోజున దగ్గర దానికి కూడా ఇదొక 2 రూపాయలు 4.5 రూపాయలు కలిసి వస్తుంది. ఈ విధంగా ప్రజలకి కేజీ మీద ప్రజలకి భారం తగ్గించాం. ఈరోజు గత ప్రభుత్వంలో చూసుకుంటే సగటు మనిషికి 15,000 రూపాయల ఆదాయం ఉంటే, ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 15,000 రూపాయల ఆదాయం ఉంటే ఆ రోజున 11,000 రూపాయలు ఖర్చు అవుతే అప్పుడున్న రేట్ల ప్రకారంగా 4,000 మిగిలిదండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ రోజు మీ శాసనసభ్యులు ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఆదాయింది ఉంటే 20,000 ఖర్చు అయింది. అంటే ఈ రోజున ప్రతి కుటుంబానికి 9,000 రూపాయల భారం అయింది. ప్రతి కుటుంబానికి కూడా ఆ భారం తగ్గించాలన్న ఆలోచనతో అంచులంచులుగా అన్నీ కూడా ఈరోజు రైతు బజార్లో పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఈ ధరలు తీసుకురావడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక విషయాన్ని గుర్తు చేయాలండి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, కాకినాడ ప్రజలకు. రైతు బజార్ పెట్టింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే రైతు బజార్ పెట్టాం. అలాంటి రైతు బజార్ని చాలామంది ప్రజలు రైతు బజార్కి వచ్చి కొనుక్కునే అలవాటు పడ్డారు. రేట్లు తక్కువ ఉండడం, రైతు బజార్లో రైతులే స్వయంగా వచ్చి అమ్ముకోవడం, ఆ రైతులు బాగున్నారండి. అదేవిధంగా కొనుక్కుని ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా సంతోషించారు రైతు బజార్ పెట్టిన తర్వాత. మేము పెట్టిన రైతు బజార్ తప్పండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతు బజార్ కూడా పెట్టలేదండి. ఎక్స్ట్రా పట్టణాలు పెరిగినాయి, ప్రాంతాలు పెరిగినాయి, జనాభా పెరిగారు, దాని ప్రకారంగా రైతు బజార్లు పెంచాలన్న ఆలోచనతో నేను ఉదాహరణకి కాకినాడ తీసుకుందాం. మనకున్నటువంటి రైతు బజారు గాంధీనగర్ రైతు బజారు, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రైతు బజారు, జగన్నాథపురం నుంచి ఈ రైతు బజార్లకు వస్తారని చెప్పి జగన్నాథపురం రైతు బజారు జగన్నాథపురం ఒకటి ఏర్పాటు చేస్తే అది కట్ల పేరండి 5 సంవత్సరాల్లో. అంటే ఫ్లోటింగ్ తగ్గాలని అంత దూరం నుంచి రాలేకపోతున్నారని చెప్పి జగన్నాథపురాన్ని ఒక రైతు బజారు ఏర్పాటు చేస్తే అది కూడా పెట్టలేకపోయింది. అలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసాం, ప్రజలకి అందుబాటులో రైతు బజార్లు పెట్టాలండి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు పెట్టిన రైతు బజార్లు తప్ప కొత్తగా ఒక్క రైతు బజార్ కూడా ఏర్పాటు చేయలేకపోయారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ రోజున మళ్ళీ రైతు బజార్లు జనాభా ప్రాతిపదిక మీద జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలు కూడా రైతు బజార్లు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం అందించే కందిపప్పు కానీ బియ్యం కానీ రైతుల బజార్లో పెట్టుకునే అవకాశం కల్పించి ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరొక విషయం, ఏదైతే రైతు బజార్లో ఈ రోజున కందిపప్పు 120 రూపాయలు, అదేవిధంగా సన్న బియ్యం కానీ ఇవన్నీ కూడా తక్కువ ధరకి ఇస్తున్నామో, రైతు బజార్లే కాకుండా ఈరోజు మాల్స్ ఉన్నాయి మనకి, మాల్స్ కూడా ఎక్కువ వెళ్తున్నారు ప్రజలు. ఆ మాల్స్లో కూడా ఈరోజు డీమార్ట్ కానీ, రిలయన్స్ కానీ, విజేత కానీ, స్పెన్సర్ కానీ ఈ మాల్స్లో కూడా ప్రభుత్వం ఇచ్చే కందిపప్పు 120 రూపాయలకి దొరుకుతుంది, సన్నబియ్యం కూడా తక్కువ రేటుకి మీకు దొరుకుతుందని ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటూ మీరు అక్కడ కూడా తీసుకొచ్చని మీ ద్వారా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తనను కలిసేందుకు వచ్చే వాళ్ళెవరూ కూడా పూల బొక్కిన విగ్రహాలు, శాలువాలు తీసుకురావద్దని సూచించిన పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సబ్సిడీ రేట్లకే ప్రారంభమైన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో రైతు బజార్లో సబ్సిడీ పైన కందిపప్పు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఘనబాబు.
ప్రపంచవ్యాప్తంగా నేటి సమాజంలో ప్రజలకు సేవలు అందించడంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆదర్శమైన ఎమ్మెల్యే బండారు రావులపాలెంలో ఇటీవల బ్యూటిషియన్ కోర్సు పూర్తి చేసుకున్న సుమారు 108 మందికి సర్టిఫికెట్లు అందజేసిన సత్యనందారావు. కూటమి నేతలు ప్రజల చెవులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించిన మాజీ మంత్రి పేర్లి జీవో ఎంఎస్ 29 పేరుతో తల్లికి వందనం పథకం తీసుకువచ్చి పిల్లలందరికీ బంగనామాలు పెడుతున్నారన్న నాని. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్.